చెప్పేసి అలాగే అనుకుంటూ ఉంటాను. ఇంకా ఏంటో చెప్పిన, మా కుటుంబం కోసం చెప్పాలంటే చాలా చాలా ప్రేమగా చూస్తారు. మీరు ఆల్రెడీ విన్నారు చాలాసార్లు. నాకు ఈరోజు సంవత్సరం అయింది ఈ రోజుతో. ఈ రోజు దాకా ఈరోజు కూడా ఈ చీర అమ్మే కట్టారు, ఈ జడ అమ్మే వేసారు. నీ రోజు నా పెళ్లి రోజు అని చెప్పి నిన్నే తలస్నానం కూడా చేయించారు. సంవత్సరం నుంచి అమ్మే నాకు తలస్నానం చేయించారు, నిన్న కూడా అమ్మే తలస్నానం చేశారు. జడేసి ఇంత అందంగా నేను ఏం రెడీ అవి రావట్లేదండి మీ ముందుకి. అమ్మే నన్ను తన పిల్లని తల్లి ఎలా అయితే రెడీ చేస్తుందో, తన పిల్లని తల్లి ఎలా అయితే అందంగా ఉండి ఇలా ఉండాలి అలా ఉండాలని కోరుకుంటుందో, ఆ అమ్మ కోరుకున్నట్టు నన్ను రెడీ చేసుకుంటారు. తన కూతురులాగే నన్ను చూసుకుంటారండి. అమ్మకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం రోజులు కూడా నన్ను అత్తగారులు ఎప్పుడు నన్ను ట్రీట్ చేయలేదు, ఒక అత్తలా నన్ను ఎప్పుడు చూడలేదు. ఒక తల్లిలాగే తన బిడ్డలు ఎంతలా అయితే తల్లి ప్రేమిస్తుందో అలాగే నాకు ఆ ప్రేమను అందించారు. అండ్ అలాగే మా మమ్మీ చనిపోయిన తర్వాత కూడా నేను చాలా దారుణంగా అయిపోయానండి. చాలా మానసికంగా నేను చాలా కృంగిపోయాను. అందరూ చనిపోయినప్పుడు మా ఇంటికి వచ్చి, నీకు తల్లి లేని పిల్లవి, నీకు తల్లి లేదా, అనాథమైపోయి, అయ్యో తల్లి లేని పిల్లలు అని అందరూ అంటూ ఉంటే అప్పుడు నేను ఏడుస్తూ ఉంటే అమ్మ వచ్చి అన్నారు, రోజా నేను నీకు అమ్మను కాదా, నేను నీకు లేనా అని చెప్పి అన్న వెంటనే నాకు చాలా ఏడుపు వచ్చేసిందండి. ఎప్పుడు ఈ రోజుతో సహా ఎప్పుడు నాకు మా మమ్మీ గుర్తొచ్చినా సరే నేను వెళ్ళి అమ్మని పట్టుకుని ఏడుస్తాను. ఏడ్చిన ప్రతిసారి నన్ను గట్టిగా పట్టుకుని తన గౌగిట్లో పెట్టుకుని నన్ను చాలా ఓదార్స్తారు, చాలా బలపరుస్తారు. నేను ఎప్పుడు కృంగిపోయినా నాకు ఒక ధైర్యం చెప్తారు. అప్పుడున్నప్పుడు మా మమ్మీ ఎలా అయితే ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, నీ మాట విషయం ఎలా ఉండాలి, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఇంత జాగ్రత్తగా మాట్లాడాలి అని అప్పుడు మా మమ్మీ ఎలా అయితే చెప్పారో, పెళ్ళయ్యాక కూడా ఎలా అయితే చెప్పారో ఇప్పటికీ నాకు అమ్మ అలాగే చెప్తారు. ఒక తల్లి తన బిడ్డకి ఎలా అయితే చెప్పిందో మా మమ్మీ నాకు ఎలా అయితే చెప్పారో, రోజా ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలమ్మా అని, ఈ సాక్ష్యం ఎలా చెప్పాలి అని చెప్పి అమ్మే నాకు చెప్పారు. ఈరోజు కూడా ఒక తల్లిలాగే నన్ను చెప్తూ ఉంటారు, నాకు తల్లిలాగే నాకు ఆదరిస్తూ ఉంటారు, ఎన్నో చేసి పెడతారు. ఒక అత్తగారు అనే ఒక గర్వం కూడా నా దగ్గర చూపించారు. నాకు బాగోకపోతే నా దగ్గరికి వచ్చి నాకు ప్లేట్ తెచ్చి టిఫిన్ పెడతారు, నాకు తినిపిస్తారు కూడా, అంత బాగా చూసుకుంటారు. ఈ సంవత్సరాల రోజులు అత్తగారులా నన్ను ఎప్పుడూ చూసుకోలేదండి. అమ్మలాగే చూసుకున్నారు, సొంత అమ్మలాగే చూసుకున్నారు. ఆ తర్వాత మా మామయ్య గారి విషయానికి వచ్చేసరికి ఆయన నాకు చాలా గారం పెట్టేస్తారండి, చాలా గారంగా చూస్తారు. నాకు ఏది కావాలితే అది కొంటారు. నేను అడగకుండానే మనసులో అనుకుంటాను, అది వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తారనమాట. ఏదైనా సరే నేను సరిగ్గా తిండి తిన్నాను చెప్పి నేను తిన్నప్పుడు అక్కడే నించుని ఉంటారు. అరటిపండు తక్కువ వలిచి పెడతారు. అన్నం నాకు కలుపుకోవడం సరిగ్గా రావట్లేదని అన్నం కలిపి ఇస్తారనమాట. కొన్నిసార్లు అయితే తినిపించేస్తారు. ఈరోజు పొద్దున్న టిఫిన్ తినిపించేశారనమాట. నాకు టిఫిన్ తినట్లేదని చెప్పి తినిపించేస్తారు. చాలా ప్రేమగా చూస్తారు. నన్ను కూడా ఆయన ఎప్పుడు కోడల్లా చూడలేదు. లక్కీతో ఒక లక్కీలాగే నన్ను చూశారు, అంతగా ప్రేమించారు. ఇంకా నా భర్త విషయానికి వచ్చేసరికి చాలా ప్రేమిస్తారు, చాలా ఆదరిస్తారు, ప్రోత్సహిస్తారు. మా మామయ్య గారు కూడా నన్ను చాలా ప్రోత్సహిస్తారని. ప్రతి ఆదివారం వాక్యం చెప్పడానికి భయపడిపోతూ ఉంటే అంటారు, రోజా నీకు దేవుడు బోల్ శక్తిని ఇచ్చాడమ్మా, నీకు దేవుడు ఆయన వాక్కు శక్తిని ఇచ్చాడు, నేను వాడుకుంటాడు, నువ్వు అలా భయపడకూడదని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తూ, నాకు కూర్చోవడం అంటే ఇష్టం, అంటే అలా ప్రార్థన చేసుకుని అలా ఉండిపోవడం అంటే ఇష్టం. కానీ నన్ను ఎంకరేజ్ చేస్తూ పాట పాడు, ఆరాధన చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మామయ్య గారు ఏంటి, నా భర్త ఏంటి, చాలా ప్రేమిస్తూ, నా భర్త అయితే మా మమ్మీ చనిపోయిన తర్వాత నేను ఎప్పుడు ఏడ్చినా సరే ఆయన ఆదరిస్తూ, నేను ఉన్నాను కదా, మా అమ్మ ఉన్నారు కదా అని చెప్పి చాలా ఆదరిస్తూ నన్ను బలపరుస్తూ చాలా ధైర్యపరుస్తూ ఉంటారు. నా భర్తను బట్టి కూడా, నా అమ్మని బట్టి, మామయ్య గారిని బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాళ్ళ నా జీవితంలో నాకు ఇచ్చినందుకు. అండ్ అలాగే మా లక్కీ కోసం చెప్పవసరమే లేదు. అందరూ
అందరి ఇంట్లో అత్తగారి ఇంట్లో ఒక విషయం ఉంటుంది ఏంటంటే, అత్తగారు బాగానే ఉంటుంది కానీ మరదలు అంటారు కదా, మరదలేనండి, మా లగ్గిని ఏమంటారు కూడా నాకు తెలియదు. పొద్దున్నే ఆలోచించుకున్నాను అనమాట, ఏమని చెప్పాలి సాక్షులు అని చెప్పి. మరదలు అంటారు కదా, ఆడబొడుచు అంటారు కదా. అందరూ అంటారు అత్తగారు అన్నా పర్వాలేదు కానీ ఆడబొడుచు మాత్రం చాలా డేంజర్ అంటారు. కానీ మా ఇద్దరికి అలాంటిది ఏముండదండి, అలాంటిది ఏముండదు. మేమిద్దరం చాలా ఫ్రెండ్స్గా ఉంటాం, ఇద్దరు కొట్టేసుకుంటాం, ఆడుకుంటాం అనమాట. ఇద్దరు చిన్నపిల్లలాగే ఉంటాం, ఆడుకుంటాం. మా లక్కీ నాకు అన్నం తినిపించేది, నేను మా లక్కీకి అన్నం ప్రేమగా ఉంటాం. మీరు అందరు చూస్తారు కదా, ఆదివారం వస్తాం ఇద్దరు, ఇంకిద్దరు పక్కన కూర్చున్నామంటే ఇంక చెవులు కొరికేసుకుంటాం అనమాట, నవ్వేసుకుంటాం. ఇది మా లక్కీ కూడా నన్ను చాలా బాగా ప్రేమిస్తుంది. ఏంటి ఆడబొడుచు అన్నట్టుగా బిహేవ్ చేయదు, ఒక ఫ్రెండ్ లాగా నన్ను చాలా ప్రేమతో ప్రేమిస్తూ ట్రీట్ చేస్తుంది అంతా కూడా. అండ్ అలాగే అమ్మమ్మ గారు తాతయ్య గారు కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. అమ్మమ్మ గారు నా కోసం కూరలు కూడా వండి పట్టుకొస్తారు. రోజే ఇది తిను, బాగుంటుంది, నీకు నచ్చుతుంది కదా అని చెప్పి పట్టుకొస్తూ ఉంటారు. ఆ తర్వాత చిన్న మామయ్య గారు ఏంటి, పెద్ద మామయ్య గారు అందరూ, కీర్తి, సంఖ్య అందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు, ఒక చిన్నపిల్లలా చూస్తారు. మా కుటుంబం అంతా, మా ఫ్యామిలీ ఏంటి, ఇటు సైడ్ ఫ్యామిలీ, అన్ని ఫ్యామిలీలు కూడా చిన్నపిల్లలా నన్ను చూసుకుంటూ ఎంత బాగానో చూసుకుంటారు, నన్ను బాధ పెట్టరు, ఎప్పుడు నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. అంత మంచి కుటుంబం ఇచ్చాడు. అండ్ అలాగే మా సత్యబాబు అండి వీడియో కాల్ చేస్తారనమాట. వీడియో కాల్ చేసినప్పుడు అందరి వైపు సీరియస్గా మాట్లాడతారు మా సత్యబాబు. నేను ఆ వీడియో కాల్లో కనిపించిన వెంటనే నవ్వేసుకుంటారు అనమాట. అప్పుడు అమ్మ అంటారు, అదేంట్రా మా అందరితోనేమో అంత సీరియస్గా మాట్లాడుతూ, మీ వదిన కనబడితే చాలు ఎందుకు అంతలా నవ్వేస్తామంటే, ఎందుకో అమ్మ వదిన చూసిన వెంటనే నాకు ఆనందం వచ్చేదంట. మా సత్యబాబు అయితే మా పెళ్ళి జరగడానికి ఎంత పోరాడారండి, చాలా పోరాడారు. అక్కడుండి మరి చాలా పోరాడారు. దాన్ని బట్టి మా సత్యబాబుని బట్టి కూడా చాలా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను దేవుణ్ణి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే, సంఘం అండి ఎంతో ప్రార్థన చేసింది. ఈరోజు పెళ్ళయి 1 సంవత్సరం అవ్విందంటే, పెళ్ళి జరిగిందంటే అమ్మాళ్ళు ఉపవాసం ఉండి చేసిన ప్రార్థన, తర్వాత దేవుని కృప, తర్వాత సంఘ ప్రార్థన మాత్రమే. సంఘం అలు పెరగకుండా 7 వారాలు బుధవారాలు ఏంటి, లైవ్ ప్రార్థనలు ఏంటి, చర్చిలో ప్రార్థన, ఎప్పుడు ప్రార్థనలు జరిగినా పర్సనల్ ప్రేయర్స్లో కూడా సంఘం ప్రార్థిస్తూనే ఉంది. ప్రార్థించిన మీ అందరికి కూడా వందనాలండి. ఎంతగా నన్ను ప్రేమిస్తారో మీ అందరు కూడా, మీ అందరంటే కూడా నాకు చాలా ప్రేమ అండి.